కంపెనీ వారు ఆదివారం కూడా డ్యూటీకి రమ్మని చెప్పి ఆ కంపెనీ రూల్స్ అంట. ఆ కంపెనీలో దరిదాపు 12 మంది క్రైస్తవ బిడ్డలంట. ప్రతిరోజు ప్రతి ఆదివారం వారు గుండెలు పగలగొట్టుకుంటున్నారు. వీడు ఎలా, ఈ కంపెనీ ఎలా ఇవ్వదో ఆదివారం సెలవు మేము చూస్తామని చెప్పి ఆ 12 మంది ఏకమై ప్రతిరోజు 1 గంట ఆ కంపెనీలో అందరు కలిసి ఆ లీవ్ సమయంలో, ఆ యొక్క ఖాళీ సమయంలో ఒక చోట కూర్చొని, ప్రభువా మా కంపెనీ బ్లెస్ చేయి మరింత, కానీ ఆదివారం సెలవు ఇవ్వాలి, ఆదివారం సెలవు ఇవ్వాలి, ఆదివారం ఈ కంపెనీలో పనిచేసే వారందరూ కార్మికులందరికీ సెలవు ప్రకటించే కృప దయచేయని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ కంపెనీలో ఉన్నటువంటి యజమాని భార్య ప్రియులారా భయంకరమైన రోగముతో పడిపోయింది. భయంకరమైన రోగముతో పడిపోయిందట. పడిపోయినప్పుడు ఆ కంపెనీ భార్య యేసయ్య దర్శనాన్ని చూచిందంట హాస్పిటల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ హాస్పిటల్లో ఆ కంపెనీ భార్య ట్రీట్మెంట్ తీసుకుంటుంటే దేవుని దర్శనం చూసిందంట. బిడ్డా భయపడద్దు, మరణపు ముళ్ళును విరిచిన వాడు నేనే, నీ పరుపునెత్తుకొని లెమ్మో అని దేవుడు ఆమెకు ఒక దర్శనం చూపించి స్వరము ద్వారా మాట్లాడగలిగితే ఆమెలో ఉన్న బలమంతా తొలగిపోయి తేలికైపోయి కూర్చొని మాట్లాడి తన భర్తకు ఫోన్ చేసింది. ఏమండి మీరు ఇటు రండి, నాకే ట్రీట్మెంట్ వద్దు. ఆ భర్త అనుకుంటున్నాడు, పిచ్చి పట్టింది, నీకు దయ్యం పట్టింది. లేదు, నాకు ఏ డాక్టర్ ఏ మందు పని చేయదు, యేసు రక్తమే, యేసు రక్తమే నా రోగానికి విడుదల కలుగునని చెప్పి తన భర్తని చెప్పి ఏంటిది ఏంటిది అని చెప్పినప్పుడు మా ఆఫీసులో ప్రతిరోజు నేను గమనిస్తూ ఉన్నాను, ఖాళీ సమయంలో 12 మంది కూర్చొని ఖాళీ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రియులారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళే చోటికి సమయం ఉన్నప్పుడు కూర్చొని ప్రియులారా రకరకాల మాటలు మాట్లాడొద్దు, దేవుని గూర్చిన సంభాషణ చేయి, దేవుని గూర్చి స్తుతించు, దేవుని గూర్చి అనేకులకు ప్రకటించు. ఆ ప్రార్థన, ఆ ప్రకటన, ఆ స్తుతి ఏ రోజు నిన్ను నీ స్తుతి ద్వారా ఏదో ఒకరోజు ఏదో సమయమున ఆ ప్రాంతం బ్లెస్ చేయబడుతుంది, ఆ ప్రాంత ప్రజలు బ్లెస్సింగ్ చేయబడతారు. ప్రియులారా ఆ యజమానుడు అంటాడంట, ఆ కంపెనీ ఓనర్ 12 మంది ప్రతిరోజు ప్రార్థన చేస్తారండి. అప్పుడు తన భార్య అనిందంట, నేను ఆయన దర్శనాన్ని చూచాను, నాకేమి కాదు, కాబట్టి మన ఇంటిలో ఉన్నటువంటి మన ఇంటి దేవతలు అనబడి ఇన్ని రోజులు పూజించాం, వేస్ట్, వ్యర్థం, ఇదిగో అవన్నీ తీసేసి ఈ రోజు నుండి ఆదివారం మన కంపెనీ ఉన్న మరి పనివారందరికీ సెలవు, మనం ఆదివారం జీవము కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళాలి, నాతో మాట్లాడి నాకు దర్శనం ఇచ్చిన దేవుని ఇంటిలో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రూరుడైనటువంటి ఒక కంపెనీ ఓనరే మార్చబడితే ఈరోజు దేవుని నమ్మి దేవుని రక్తములో కడగబడి మనం ఎందుకు అవిశ్వాసంతో ఉండకూడదు? ప్రియులారా 8 రోజులు తోమ సహవాసానికి దూరం అయిపోతే అవిశ్వాసిగా మార్చబడ్డాడు. ప్రియా సహోదరి సహోదరుడా, హృదయ భారంతో చెప్తూ ఉన్నాను, దేవుని సహవాసానికి దూరం కావద్దు, దేవుని సన్నిధికి దూరం కావద్దు. ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, దేవుని కృతజ్ఞతలు చెప్పటం, దేవుని మహిమపరచటం, దేవుడు చేస్తున్న మేలులకు దేవుని స్తుతించడానికి దూరం కావద్దు.